ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని స్తుతించే చక్కటి అవకాశాన్ని, కృపను దేవుడు ఇచ్చినందుకు ఆ జీవము గల దేవునికి నేను మనసారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనమందరం కూడా దేవుని ఆరాధించి ఆ తదుపరి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ముందుగా ప్రార్థన చేద్దాం. సర్వశక్తి కలిగినటువంటి మా గొప్ప దేవ, మీరు అనుగ్రహించిన ఈ నూతన దినాన్ని బట్టి నీకు స్తోత్రం. నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడవు, పరిశుద్ధుడవు. నీ కృప, నీ వాత్సల్యత, నీ దయ గొప్పది నాయనా. నీ బిడ్డలమైనటువంటి మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకుని మీరే మహిమ, మీరే ఘనత, ప్రభావాలు పొందుకోమని ప్రార్థన చేస్తున్నా. మీ సహాయం మాకు అనుగ్రహించమని యేసయ్య నామములో ప్రార్థించి అడుగుచున్నాం మా పరలోకపు తండ్రి, ఆమేన్.
నాకున్నాడని సంతోషంగా చప్పట్లు కొడుతూ దేవుని కనపరుస్తా. ఎల్లవేళలా నన్ను నడిపించే దేవుడు, అంతము వరకు చేయి విడువడు. అవునయ్యా, ఎల్లవేళలా నన్ను నడిపించే దేవుడు, అంతము వరకు చేయి విడువడు. హల్లెలూయా, ఆనందమే, సంతోషమే, సమాధానమే. హల్లెలూయా, ఆనందమే, సంతోషమే, సమాధానమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించదమా, ఎంతో ఆనందమే, ఎంతో ఆనందమే. సంతోషంగా అవే, ఎంతో ఆనందమే, ఎంతో ఆనందమే. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు, సర్వకాలమందు జయమిచ్చును. 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 హల్లెలూయా, ఆనందమే, సంతోషమే, సమాధానమే. హల్లెలూయా, ఆనందమే, సంతోషమే, సమాధానమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించదమ్మా, ఎంతో ఆనందమే, ఎంతో ఆనందమే, ఎంతో ఆనందమే. నన్ను స్వస్థపరిచి ఎంతో ఆనందమే. పడదాం. నన్ను స్వస్థపరిచి శక్తినిచ్చు దేవుడు, తోడు నీడగా నన్ను కాపాడును. నన్ను స్వస్థపరిచి శక్తినిచ్చు దేవుడు, మరోసారి నన్ను స్వస్థపరచును. నన్ను స్వస్థపరిచి శక్తినిచ్చు దేవుడు, తోడు నీడగా నన్ను కాపాడును. విశ్వాసంతో నన్ను స్వస్థపరిచి శక్తినిచ్చు హల్లెలూయా, తోడు నీడగా నన్ను కాపాడును. హల్లెలూయా, ఆనందమే, సంతోషమే, సమాధానమే. హల్లెలూయా, ఆనందమే, సంతోషమే, సమాధానమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించదం. ఎంతో ఆనందమే, ఎంతో ఆనందమే, ఎంతో ఆనందమే, ఎంతో ఆనందమే. దేవాని సన్నిధిలో ఆనందం. హల్లెలూయా. నా ధైర్యమా, విముఖ కాంతి, నా బలము, విముఖ కాంతియే. నా ధైర్యము, విముఖ కాంతియే, నా బలము. విముఖ కాంతియే, నా ధైర్యము, విముఖ కాంతియే, నా బలము, విముఖ కాంతియే, నా ధైర్యము, విముఖ కాంతియే, నా బలము. విశ్వాసమే శోధించబడక నీ కృపయే నాతో నిలిచే. విశ్వాసమే శోధించబడక నీ కృపయే
ఆమేన్. ఎల్రోయివై, yes Lord, నన్ను చూడగా right now in this moment ఆగిపోయాను. Come on, let's sing. నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము, నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలం మీ అందరితో దేవుని వాక్యాన్ని పంచుకునే అవకాశాన్ని దేవుడిచ్చినందుకు దేవునికి స్తోత్రం. ఇన్ లైఫ్, జీవితంలో అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. జీవితంలో అనే ఈ అంశంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండం 5వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చూచినట్లయితే, హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతను తీసుకుని పోయెను గనుక అతడు లేకపోయెను. దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా హానోకు దేవునితో నడిచాడు, దేవునితో చక్కటి సహవాసాన్ని కలిగి ఉన్నాడు అనే విషయం నిన్నటి దినాన్ని మనం ధ్యానం చేశాం. అయితే ఇప్పుడు మనమందరం కూడా దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే, దేవునితో సహవాసం జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది. జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనది సహవాసం. రెండవది సాక్ష్యం, టెస్టిమనీ. దేవుని వాక్యాన్ని మనం చూస్తే జీవితంలో సాక్ష్యం అనేది చాలా ప్రాముఖ్యమైంది. సాక్ష్యం అనేది ఎంత ప్రాముఖ్యమైంది అని అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనంలో, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతని కొనిపోయెను గనుక అతడు లేకపోయెను. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువారు తాను కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండనని సాక్ష్యము పొందెను. హానోకు పొందిన సాక్ష్యం దేవునికి ఇష్టడు అని. అలాగే మోషే కూడా ఒక గొప్ప సాక్ష్యాన్ని పొందాడు. అదేంటంటే హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. యేసుక్రీస్తు ప్రభువారు మన చెప్తున్న మాట, హానోకు దేవునికి ఇష్టడు, మోషే నమ్మకస్తుడు. దానియేలు బహుప్రియుడు, దావీదు ప్రియుడు. యేసుక్రీస్తు ప్రభువారు, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను అంటే, హానోకుకి ఇష్టడనే సాక్ష్యం, మోషేకు నమ్మకస్తుడనే సాక్ష్యం, దావీదుకు ప్రియుడు అనే సాక్ష్యం, దానియేలుకు బహుప్రియుడు అనే సాక్ష్యం, నా ప్రియ కుమారుడు అనే సాక్ష్యం యేసు ప్రభువాన్ని గూర్చి తండ్రి అయిన దేవుడిచ్చాడు. ఈరోజు ఎవరైతే తమ తలాంతులను ఈ భూమి మీద సరి అయిన రీతిలో చక్కటి విధానంలో వాడుకుంటారో, అలాంటి వారిని దేవుడు ఏం చేస్తాడు అంటే, వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు వారి పక్షంగా ఉండి వారితో ఉండి గొప్ప కార్యాలను జరిగించే గొప్ప దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. గనుక ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ఆలోచించేస్తే, దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం మనకు చెప్తున్న మాట ఏంటంటే,
ఎవరైతే తమ తలాంతులను వాడుకుంటారో వారికి దేవుడిచ్చే సాక్ష్యం ఏంటంటే, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు, మరి ఎక్కువైన వాటి మీద నేను నియమిస్తాను. కనుక డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, ఇల్లు పోతే సంపాదించుకోవచ్చు, ఏది పోయినా ఈ లోకంలో సంపాదించవచ్చు, కానీ సాక్ష్యం పోతే సంపాదించలేం. గనుక మన పూర్వం ఉన్న భక్తులు సాక్ష్యాన్ని కాపాడుకున్నట్టుగా మనం కూడా మన సాక్ష్యాన్ని కాపాడుకుని ఆ ప్రభువుకు ప్రియమైన నచ్చిన వ్యక్తులుగా మనం జీవించటానికి సర్వశక్తి కలిగిన దేవుడు మనకు సహాయం చేసేటట్టుగా మనం ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన మా తండ్రి, ఈ వాక్యం గొప్పది. హానోకు నీకిష్టుడుగా ఉన్నాడు. ఈ లోకంలో మేము నీకిష్టులుగా, ప్రియులుగా, నమ్మకస్తులుగా, బలా నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకునేటట్టుగా మా సాక్ష్యాన్ని మేము కాపాడుకోవడానికి సహాయం చేయండి. హానోకు వలె, మోషే వలె, దావీదు వలె, దానియేలు వలె, యేసు ప్రభు వలె మా సాక్ష్యాన్ని మేము కాపాడుకుని నీ రాజ్యానికి మేము వారసులం అవటానికి సహాయం చేయమని సర్వకృపానిధికి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం మా పరలోకపు తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక. కృప మీకు తోడయునుగాక. ఆమేన్.